5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశమైంది. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లు మీటింగ్కు హాజరయ్యారు. ప్రధానంగా 7 అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ధరణి సమస్యలను కమిటీ సభ్యులు కలెక్టర్లకు మొరపెట్టుకుంటున్నారు. ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు తమను బాధ్యతలను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పరిధిలోని అంశాలకు తమను బాధ్యతలను చేయడం సరికాదని కమిటీ ముందు వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ ఎడిటర్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతుంది? రివ్యూ ఏ విధంగా సాగుతుంది? ఎంఎన్ఆర్ ధరణిపై అధ్యయనం చేస్తున్న కమిటీకి ఈ రోజు 5 జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట సంబంధించిన కలెక్టర్స్ తో సమావేశమైంది. ప్రధానంగా దీంట్లో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో మాత్రం కమిటీ సభ్యులకు కలెక్టర్లు మొరపెట్టుకోవడం జరుగుతుంది. ధరణిది అనేక సమస్యలు ఉంటే తమకు బాధ్యులు చేశారన్న అంశంపైన కూడా కలెక్టర్లు అయితే కమిటీకి ముందు చెప్పడం జరిగింది. కోర్టు పరిధిలో అంశాలను కూడా కలెక్టర్లను బాధ్యులు చేశారు. గతంలో ఉన్నటువంటి 6వ యాక్ట్ 2020లో అనేకమైన లోపభూయిష్టమైనటువంటి చట్టంలో ఉన్నాయి. దానివల్ల పూర్తి స్థాయిలో కూడా ధరణి సమస్యలు వచ్చాయి. భూ సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా వచ్చింది. రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయారు. ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్ కు రావడం, కలెక్టర్ దాన్ని పరిష్కరించకపోవడంతో తమ పైన తీవ్ర ఒత్తిడి జరిగింది. కానీ వాస్తవంగా 6వ యాక్ట్ 2020 ప్రకారంగా ధరణి సమస్య ఏదొచ్చినా కూడా కోర్టు పరిధిలోకి వెళ్లేటువంటి దాంట్లో ఉంది. ఇది లోపభూయిష్టంగా ఉంది. అయినప్పటికీ ఎవరు కూడా వినకుండా కలెక్టర్లు బాధ్యులు చేశారు. అనేకమైన అపవాదులు కూడా మేము మూట కట్టుకున్నామని కూడా వాళ్ళు కోర్టు అధికారులు అయితే కమిటీ సభ్యుల ముందు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సెక్రటరియట్ లో జరుగుతున్న సుదీర్ఘమైనటువంటి సమావేశంలో కలెక్టర్లు తమ చేతుల్లో లేని పని కూడా ఆ ధరణి సంబంధించిన పరిష్కార మార్గాలు చెప్పాలని గత ప్రభుత్వం తమ పైన ఒత్తిడి తీసుకువచ్చిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. ధరణి వాస్తవ పరిస్థితులు ఏమిటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, అంటే భూ సంబంధించిన అంశాలు ఏం జరుగుతా ఉంది, ఇక్కడ సమస్యలు వస్తున్నాయి, ధరణి సంబంధించిన వాటి వల్ల ఎంతమంది సఫర్ అవుతుందన్న పూర్తి స్థాయిలో కూడా నివేదికనైతే కమిటీకి ధరణి అధ్యయనం చేస్తున్న కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిజామాబాద్ సంబంధించినటువంటి అంశం చూసినట్టయితే మనకు 2014 కంటే ముందు కూడా భూభారత్ అనేది సర్వే చేశారు. అది తమకు సంబంధించిన స్టాటస్ అంతా కూడా చెప్పడం జరిగింది. సో ఏ రకంగా ఉంటే బాగుంటుంది, కొత్త సాఫ్ట్వేర్ ఎట్లా బాగుంటుంది, ధరల సమస్యలను ఎట్లా రెక్టిఫై చేస్తుంది తదితర అంశాలన్నింటిపైన కూడా కలెక్టర్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ ధరణి కమిటీకి వివరిస్తున్నారు. ఆ పైలట్ ప్రాజెక్టు ప్రకారంగా గతంలో అంటే 2014 కంటే ముందు అప్పుడు UPA 2 సంబంధించినటువంటి ప్రభుత్వము భూభారత్ అనేటువంటి యాప్ ద్వారా తీసుకొచ్చింది. అది ఆ తర్వాత ఉద్యమాల ద్వారా దాన్ని పక్కన పెట్టారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దీన్ని సంబంధించిన దాన్ని పక్కన పెట్టి ధరణి అనేటువంటి యాప్ తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. దీనిలో కలెక్టర్ పాత్ర లేనప్పటికీ తమ బాధ్యతను చేశారని కూడా కలెక్టర్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా కొత్త టెక్నాలజీ తీసుకురావాలి, కలెక్టర్లను కూడా ఆ డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణలో చేయాలి. బాధ్యత ఉన్నట్టు భూ సమస్యలు వస్తే MRO పరిధిలో ఉంటే MRO పరిష్కరించాలి, RDO స్థాయిలో ఉంటే RDO పరిష్కరించే విధంగా ఉండాలి. అదే తరహాలో కలెక్టర్స్ పరిధిలో ఉన్నట్టు తీసుకోవాలి. లేకపోతే బాగా పెద్ద సమస్యలు వస్తే CCLA పరిష్కరించే విధంగా ఇట్లా వికేంద్రీకరణగా ఉన్నట్లయితే రైతులకు చాలా బాగుంటుందన్న అభిప్రాయం కూడా కలెక్టర్స్ వెలిపించడం జరిగింది. సో ధరణి సంబంధించిన దాంట్లో రెవెన్యూ వ్యవస్థలో అనేక లోటుపాట్లకు కలెక్టర్ బాధ్యులను చేయడం సరికాదు. గతంలో ప్రభుత్వాలు చేసిన అటువంటివి రాకుండా చూడాలనేటువంటి అభిప్రాయం మాత్రం కలెక్టర్స్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు ఇప్పటి వరకు ఉన్నట్టు టెర్రసస్ సంబంధించినటువంటి యాప్ నడుస్తా ఉంది. ఈ ధరణి సంబంధించిన సాఫ్ట్వేర్ దానిపైన కూడా అధికారులు కూడా రావడం జరిగింది. లంచ్ తర్వాత వారి భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా కొత్త టెక్నాలజీ ఏ విధంగా అయితే బాగుంటుంది దానిపైన వారితో అయితే ఈ ధరణి యొక్క కమిటీ అయితే చర్చించబోతున్నారు. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.